ఆపరేషన్ సింధూర్ గురించి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడిన మాట ఒకవైపు అయితే, ఇంకో భయం కూడా ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. పిఎసి కామ్రా వాళ్ళ పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ కాంప్లెక్స్ కామ్రాకి సంబంధించి అక్కడే JF-17 ఫైటర్ జెట్స్ ని తయారు చేస్తారు, చైనాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ ని. నిజానికి JF-17 ఫైటర్ జెట్స్ ని కొనుక్కోవాలంటే గనక ఎక్కడ ఈ పిఎస్సి కామ్రా ప్రదేశం పైన మన భారతదేశం దాడి చేస్తుందో అన్న భయంతో చాలా మంది ఆర్డర్స్ ప్లేస్ చేయట్లేదు అని వార్తా కథనాలు వస్తున్నాయి సార్. ఒకసారి దాని గురించిన వివరాలు కూడా చెప్తారా? నిజంగానే అంటే వాళ్ళ అఫ్ కోర్స్ వాళ్ళ చైనాకి సంబంధించినటువంటి JF-17 కొనుక్కునే వాళ్ళు ఎవరు, కొనుక్కోవాలనుకున్నప్పుడు భారత్ దాడి చేస్తుంది అన్న భయంతో ఆర్డర్స్ ఆగిపోవడం ఏంటి? నిజంగా అంత సీరియస్ సిచ్యువేషన్ ఇవాళ వాళ్ళు ఫేస్ చేస్తున్నట్టుగా మనం భావించాలా? ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ డిక్లేర్ అవ్వకుండా ఉంటే కనుక బహుశా నెక్స్ట్ టార్గెట్ పిఎస్సి కామ్రా ఉండేది. ఇది చైనీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళ శాటిలైట్స్ పసిగట్టి వాళ్ళు పాకిస్తాన్కి చెప్పారు, భారతదేశం పిఎస్సి కామ్రాని టార్గెట్ చేయడానికి వాళ్ళ ప్యాకేజ్ తయారు చేశారు. ప్యాకేజ్ అంటే ఏదో మనం డబ్బాలో ఉన్న ప్యాకేజ్ కాదు. ప్యాకేజ్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్, ఏవి ముందర వెళ్తాయి, ఏవి తర్వాత వెళ్తాయి, ఏవి కవర్ ఇస్తాయి, సెక్యూరిటీ ఇస్తాయి, ఏవి టార్గెట్ సెట్ చేస్తాయి, ఏవి ఫైరింగ్ చేస్తాయి, ఏవి డికాయ్స్ గా వెళ్తాయి. ఇవి వస్తున్నట్టు మీరు ఇదేదో అటాక్ చేయడానికి వచ్చింది అటు వెళ్ళిపోతే వెనక నుంచి ఇంకోటి వచ్చి కొడుతుంది. ఈ మొత్తం ఈ స్కీమ్ అంతా ఆల్రెడీ సిద్ధం చేసింది భారతదేశము. పిఎస్సి కామ్రా ఇంకో 2-3 గంటల్లో ఉండదు అని చైనా వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు రైట్ నౌ ఇమ్మీడియట్ గా వెళ్ళి భారతదేశం ముందర సరెండర్ అవ్వండి అని చైనా ఒత్తిడి తీసుకొచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి వల్ల వాళ్ళు ఏం సరెండర్ అవ్వలేదు. డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఏం దాంట్లో జోక్యం చేసుకోలేదు. డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో కానీ పాకిస్తాన్తో మాట్లాడలేదు. మార్కో రూబియోను జేడీ వ్యాన్స్ ఏదో మాట్లాడారు కానీ దానివల్ల ఎవరు పట్టించుకోలేదు. మోదీ గారే చాలా లైట్ తీసుకున్నారు. నేను ఏదో బిజీగా ఉన్నాను, జేడీ వ్యాన్స్ ఫోన్ వచ్చిందంట, మిస్డ్ కాల్, నేను చూడలేదు, నేను అంతా అయిన తర్వాత ఎప్పుడో సాయంత్రం మళ్ళీ మాట్లాడాను, చెప్పి ఏంటి అని అడిగాను నేను. మోదీ గారు స్టేట్మెంట్ మనం విన్నాం, మనం ఈవెన్ పార్లమెంట్ సాక్షిగా కూడా చెప్పారు. పాకిస్తాన్ అదే పరిస్థితి. కీలకంగా ఈ పిఎస్సి కామ్రా మీద భారతదేశం దాడి ప్లాన్ చేసింది కాబట్టి చైనా ఒత్తిడి వల్ల అది ఆపగలిగారు. ఈరోజు చైనా పాకిస్తాన్ వాడుకుని వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నారు. పిఎస్సి కామ్రా లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి JF-10C, JF-17 ఈరోజు మార్కెట్లో చాలా దేశాలకు అమ్ముతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ లాటిన్ అమెరికాలో అమ్ముతున్నారు వాళ్ళు, అలాగే మియన్మార్కి అమ్మారు వాళ్ళు, మనకు ఆఫ్రికాలో అమ్ముతున్నారు. అసీం మునీర్ లిబియాకి వెళ్ళొచ్చాడు. లిబియాలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ. ఒక ప్రభుత్వం వెస్టర్న్ దేశాలు రికగ్నైజ్ చేసేటువంటి ట్రిపోలీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒకటైతే, దాన్ని అపోజ్ చేస్తున్నటువంటి ఇంకొక వర్గం ఏదైతే మనకు బెంగాజీలో ఉందో ఆ ప్రభుత్వానికి, అంటే సో కాల్డ్ ఫ్యాక్షన్ లీడర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఎయిర్ క్రాఫ్ట్లు అమ్మడానికి వెళ్ళొచ్చి మాట్లాడి డీల్ కుదుర్చుకొని వచ్చాడు. అలాగే ఆఫ్రికాలో ఇంకొన్ని దేశాలు కూడా వీళ్ళు అమ్మే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ క్రమేపీ బయటికి రాగానే ఇప్పుడు ఆ దేశాలు ఏ దేశాలు కొనాలి పాకిస్తాన్ నుంచి అనుకుంటున్నాయో, అఫ్కోర్స్ ఇది చైనీస్ ఎక్విప్మెంట్, చైనీస్ టెక్నాలజీ, చైనీస్ ఎక్విప్మెంటే వీళ్ళు స్క్రూలు నట్లు బోల్ట్ పెట్టి మేడ్ ఇన్ పాకిస్తాన్ బోర్డు పెట్టి అమ్ముతున్నారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు పొటెన్షియల్ కొనాలి అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడాను భారతదేశం పాకిస్తాన్ మధ్యలో నెక్స్ట్ యుద్ధం జరిగితే పిఎస్సి కామ్రా మొదటి టార్గెట్ అవ్వబోతోంది. కాబట్టి మనం వీళ్ళ దగ్గర కొన్న ఎయిర్ క్రాఫ్ట్ స్పేర్ పార్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, సర్వీసింగ్ ఎక్కడి నుంచి అవుతుంది, ఏమైనా ఇబ్బందులు వస్తే కనుక ఎవరు మనల్ని పట్టించుకుంటారు. కాబట్టి చాలా రిస్క్ తో కూడినటువంటిది, కొనకూడదు అని నిర్ణయించారు. అంటే ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఇంపాక్ట్ ఏంటో మనం సంవత్సరం తర్వాత ఇంకా చూస్తున్నాం. అప్పుడు కొట్టిన దాడి వేరే, వాళ్ళ ఎయిర్ బేస్లు ఎన్ని దెబ్బతిన్నాయి, వాళ్ళ ఎంత నష్టాలు వచ్చినాయి, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ఎన్ని కూలిపోయినాయి, ఇదంతా ఒక ఎత్తు అయితే పాకిస్తాన్ ఇండస్ట్రీ మీద ఈరోజు ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. దాని మీద నమ్మకం కోల్పోతుంది మిగతా ప్రపంచంలో. కాబట్టి ఈరోజు వాళ్ళ ఎక్విప్మెంట్ ని వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ కూడాను అమ్మలేనటువంటి పరిస్థితి భారతదేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా తీసుకొచ్చాం. ఇది అక్కడ ఉన్నటువంటి కీలకమైన విషయం. అంటే మన ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఇందాక మనం అనుకున్నట్టు రాజ్నాథ్ సింగ్ గారు ఎంత అద్భుతంగా రాణిస్తోందో ఆయన చెప్పారు. ఎగ్జాక్ట్ కౌంటర్ పాకిస్తాన్ 180 degrees ఆపోజిట్ లో వెళ్తుంది. వాళ్ళ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ భయాందోళనతోటి ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి తెలియనటువంటి దాంట్లో వాళ్ళు భయంతో కంపించిపోతున్నారు. కాబట్టి మన మీద ఇంకొక దాడి జరిగితే ఫస్ట్ అటాక్ పిఎస్సి కామ్రా మీద ఉండబోతుంది.
ఓకే. సో తస్మాత్ జాగ్రత్త, అంతకంటే ఏం చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.